మహారాష్ట్రలో మా టీం కూడా బాగా పనిచేసింది అక్కడ. ఎందుకంటే ఈ రిజల్ట్ మాకు ముందే ఊహించిందే. కాకపోతే మేము అనుకున్న కన్నా కొంచెం ఎక్కువ వచ్చినాయి. కానీ ఎప్పుడైతే వికసిత్ భారత్లో ప్రధానమంత్రి గారు చేస్తున్నారో దేశ ప్రజలంతా చూస్తున్నారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే చేసిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఇంకో పక్క సంక్షేమము, గుడ్ అడ్మినిస్ట్రేషను, ఈ ముగ్గురి కలయిక భారతీయ జనతా పార్టీ కానీ, ఇట్లా ఏక్నాథ్ షిండే కానీ, అజిత్ పవార్ కానీ చాలా బాగా పనిచేశారు. ప్రజలు వీళ్ళు నమ్మారు. వీళ్ళైతేనే మనకు ఇప్పుడు మహారాష్ట్రలో మంచి జరుగుతుంది, మహారాష్ట్రలో ఏ డెవలప్మెంట్ చేయాలన్నా కానీ ఈ కాంబినేషన్ బాగుందని ప్రజలు తెలుసుకొని, అందులోనూ ఉమెన్కు ముఖ్యంగా ఈ మధ్యనే ఒక్కొక్క ఉమెన్కి 2,000 రూపాయల పథకం కూడా బాగా పనిచేస్తుందని గుర్తించు. ముఖ్యంగా అన్నిటికన్నా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నమ్మకంతో ప్రజలు అక్కడ మంచి భారీ మెజార్టీ గెలిపించారు. మొదటి నుంచి కూడా మహారాష్ట్రలో మనం సోషల్ మీడియా టెక్నాలజీ కానీ, సర్వీస్ కానీ ఇవన్నీ చేశాం. చాలా బాగా అక్కడ ప్రజలు మంచి అనుకున్నానికి మరొకసారి మన జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి, అక్కడ ఇన్ఛార్జి ఏదైతే భూపేంద్ర యాదవ్ ఉన్నారో ఆ భూపేంద్ర యాదవ్ గారికి, అమిత్ షా గారికి, ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే లోక్సభ ఎన్నికల్లో కొంత బీజేపీ బోల్తా పడిందని చెప్పుకోవచ్చు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అసలు ఊహించిన రిజల్ట్ అయితే వచ్చినటువంటి చాలా స్టేట్లలో చూస్తున్నాం. అసెంబ్లీ ఎలక్షన్స్కు డిఫరెంట్గా ఉంటున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు అంతా కూడా చూస్తే హర్యానా కానీ చాలా స్టేట్లలో ఎక్కడ ఎవరికి ఏం చేయాలనే దీంతో ప్రజలు చాలా బాగా ఇంటెలిజెంట్గా చేస్తున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అంటే ఈ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఇది ఎవరి కోర్టులో ఉందనుకుంటున్నారు? నడ్డా గారు, లేకపోతే అమిత్ షా గారు, ప్రధాని మోదీ? ఈరోజు ఉదయం కూడా ఏక్నాథ్ షిండే గారు చెప్పారు, దాంట్లో ఏ పెద్ద ఇష్యూ ఏముండదు, ముగ్గురు కూర్చొని భారతీయ జనతా పార్టీ, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ముగ్గురు కూర్చుకొని 5 నిమిషాల్లో నిర్ణయిస్తారు. శివసేన ఎంపీ సంజయ్ రావుతో కామెంట్ చేశారు ట్విట్టర్ ద్వారా, ఇది ట్యాంపరింగ్ అయ్యింది, అసలు అటు శివసేనకి ఇన్ని సీట్లు ఎలా వస్తాయి, అజిత్ పవార్కి పోటీ చేసిన అన్ని సీట్లు ఎలా వస్తాయి అనేది ఒక కామెంట్ చేశారు. ఏమంటారు? ఏ ఎలక్షన్లో కూడా ఓడిన పార్టీది కాకుండా వేరేది ఏమైనా చెప్పిందా? మన జగన్మోహన్ రెడ్డి అదే చెప్పాడు, ఇక్కడ చెప్పాడు. అట్లా అంటే జార్ఖండ్ ఎందుకు పోగొట్టుకోవాలి? జార్ఖండ్ పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళకి ఏమీ చెప్పుకునేదానికి లేక ఇది చెప్పుకోవాల్సి వస్తుంది. రేపు 29న ప్రధాని ఇక్కడికి వస్తున్నారని ఒక సమాచారం ఉంది. దానికి సంబంధించి ఏంటి ఏర్పాట్లు, ఏం చేయబోతున్నారు? ప్రధానమంత్రి గారు 29వ తారీఖు 4 గంటలకు వస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంది. అలాగే నక్కపల్లిలో ఏదైతే ఎస్సీజెడ్ ఉందో, ఫార్మా ఎస్సీజెడ్, అలాగే అనకాపల్లి పార్లమెంట్లోనే నక్కపల్లి ఫార్మా ఎస్సీజెడ్ కానీ, మన ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కానీ 2 కూడా అనకాపల్లి పార్లమెంట్లోనే ఇక్కడ ఫౌండేషన్ ఏదైనా జరుగుతుంది, పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టడం, ఎందుకంటే లాజిస్టిక్ ఆ మీటింగ్ అయిన తర్వాత ప్రధానమంత్రి వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడైతే హెలికాప్టర్ పైన ప్రాబ్లం అవుతుందని విశాఖపట్నంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. అంటే చివరిగా ఈ ప్రధానమంత్రికి వచ్చే దాని ప్రకారం చూసినా మీరు రైల్వే బోర్డు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఈ రైల్వేకి సంబంధించినటువంటి జోన్ విషయం ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. దీనికి సంబంధించి ఏమైనా ప్రధానితో మాట్లాడేది? జోన్కు జనవరిలో ఫౌండేషన్ వేయబడుతుంది.